మీరు బీసీ వాదాన్ని గెలిపియండి. మిమ్మల్ని మీకు ఏ కష్టం వచ్చినా ఈ బీసీలంతా అండగా ఉంటారు. ముఖ్యంగా కేజీబీవీ టీచర్లు కానీ లేకపోతే మోడల్ స్కూల్ టీచర్లు కానీ మీ అందరి కష్టం నాకు తెలుసు. ఎందుకంటే ఇందులో ఎవరో రిప్రజెంట్ వీళ్ళు ఉండగానే కదా ఇవన్నీ జరిగినాయి. 317 జీవో వచ్చింది ఎవరు? వీళ్ళు ఉండగానే కదా. ఈ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ నాశనమైంది వీళ్ళు ఉండగానే కదా. మన పేద వర్గాల పిల్లలకు అందాల్సినటువంటి విద్య కాడ వీళ్ళు ఎంతమంది ఉంటే ఇంకా నెరవేరుస్తుంది? నేను టీచర్ల వైపు గొంతెత్తుతాను ఒక ఆయన అంటాడు. ఏం గొంతెత్తుతో? ఉన్న 14 మంది ఎందుకు ఎత్తలేరు? ఉన్నోళ్ళు ఎందుకు ఎత్తలేరు? ఉన్న 14 మంది ఎందుకు ఎత్తలేరు? వీళ్ళు ఆలే కదా. మరి ఒక్కడే తీన్మార్ మల్లన్న నేను 2-3 సెషన్లకు హాజరైతే ప్రజలారా ఎన్ని రకాలుగా మీ సమస్యలను ప్రభుత్వంలో మండలిలో మాట్లాడినో మీరు ఒకసారి అర్థం చేసుకోండి. మంటి పనికైనా ఇంటోడు ఉండాలని చెప్తారు. అందుకోసమే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ టీచర్లారా, ఆదివాసీ సోదరులారా అందరికి కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఈ బీసీ వాదాన్ని నిలబెడతారా, సంపుకుంటారా మీ చేతిలోనే ఉంది.